హలో అండి. ఈ బ్యాంగిల్ చాలా సూపర్‌గా ఉన్నాయి కదా! మంచి గోల్డెన్ యెల్లో కలర్ సిల్క్ థ్రెడ్ పైన మనం కుందన్ వర్క్ చేసామండి. ఈ సూపర్ బ్యాంగిల్స్‌ని మనం ఎలా చేయాలో, ఏ థ్రెడ్ వాడాను, ఏ మెటీరియల్ వాడాను, ఎలా తయారు చేసానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ముందుగా వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ముందుగా నేను వీటిని ఒక 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నా. అది కూడా 2/4 సైజ్ తీసుకున్నాను. అది రౌండ్ షేప్లో తీసుకున్నాను. స్ట్రైట్ కట్టుకున్న రౌండ్ షేప్లో తీసుకున్నాను. తీసుకొని దానికి నేను యెల్లో కలర్ గోల్డెన్ యెల్లో సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక 40 లైన్స్ నేను చుట్టుకున్నాను. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు మన బ్యాంగిల్కి అంటించుకుందామండి. దీని ప్రిపరేషన్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి దీనికి మనం స్టిక్ చేసుకుందామండి. ఇలాగ గ్లూ పెట్టుకుని వీటిని అంటించుకుని కాసేపు ఆరనివ్వాలి. కాసేపు ఆరితేనే మనం చుట్టడానికి వీలవుతుంది కాబట్టి మనం ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 బ్యాంగిల్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. కాసేపు పక్కన ఆరడానికి పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఆరిపోయినటువంటి బ్యాంగిల్ తీసుకుందామండి. నెమ్మదిగా మనం చుట్టుకోవాలండి. ఇది మనం లెఫ్ట్ హ్యాండ్ ఈ సెకండ్ ఫింగర్తోని గట్టిగా పట్టుకుంటూ చాలా గట్టిగా పట్టుకోవాలి. కొంచెం లూజ్గా వదిలేసినా లూజ్ అయిపోతుంది. కొంచెం గట్టిగా పట్టుకొని మనం ఇలా స్టార్టింగ్ నెమ్మదిగా ఇక్కడ ఎండింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ తీసుకోవాలి. కొంచెం కూడా మనం లూజ్ వదలొద్దు. లూజ్ వదిలేమంటే బ్యాంగిల్స్ అంతా చుట్టిన తర్వాత మొత్తం లూజ్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాగ తీసుకొని మనం ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ చుట్టుకోవాలి. ఏమాత్రం లూజ్ కూడా రానివ్వద్దు. దాని బ్యాంగిల్ లుక్కే మారిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలాగే ఒకదాని చివరి నుండి మరొకటి స్టార్ట్ చేసుకుంటూ ఇలాగ చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కొందరు పైనుండి చుడతారు, కొందరు కింది నుండి చుట్టుకుంటారు. ఎవరిష్టం అండి. ఎవరి చేతి వాటం దగ్గరగా మనం వాళ్ళని చుట్టుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ కొంచెం గట్టిగా లాక్కుంటూ ఈ ఎడమ చేతి యొక్క చూపుడు వేలుతో కొంచెం సపోర్ట్ తీసుకుంటూ కొంచెం గట్టిగా పట్టుకుంటూ చుట్టుకోవాలి. మెయిన్ అంతా కూడా బ్యాంగిల్ అనేది ఈ థ్రెడ్ చుట్టడంలోనే ఉంటుందండి. అది ఎంత నీట్గా చుడితే మన బ్యాంగిల్ అంత నీట్గా చాలా బాగా కనబడుతుంది. ఈ థ్రెడ్స్ కూడా అండి కొంచెం పల్చగా ఉంచుకోవాలి. ఇట్లా పల్చగా ఉంచుకొని చుట్టాలి. ఒక ముద్దలాగా ఉండకూడదు. మనం ఎన్ని 40 లైన్స్ తీసుకున్నా మళ్ళీ మనకి ఇలా పరిచినట్టుగా ఉండాలి. అలా పెట్టుకొని చుట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఇదంతా చుట్టుకుందామండి. చివరిగా వచ్చేసినాం కదా. ఈ చివరిగా వచ్చిన తర్వాత మనం దీన్ని కూడా చివరి గట్టిగా పట్టుకొని ఆ ఎండ్ కూడా కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. కొద్దిగా లూజ్ చేసినా కానీ బ్యాంగిల్ అంతా లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ గ్లూ పెట్టుకొని మనం దాన్ని అంటించుకోవాలి. కొంచెం మరీ ఎక్కువ పెట్టద్దు గ్లూ, మరీ తక్కువ కూడా పెడితే ఎంత అవసరం అంత గ్లూ పెట్టుకొని ఈ చివరిని కూడా మనం వాటికి పెట్టేసుకొని జాగ్రత్తగా అంటించుకోవాలి. ఇది అంటించిన తర్వాత కూడా మనము మళ్ళీ ఒకసారి పైన కూడా కొంచెం గ్లూ పెట్టుకుంటే ఏదైనా పైన కొద్ది థ్రెడ్స్ అంటుకోకపోయినా కానీ ఆ గ్లూ పెట్టుకోవడం వల్ల పూర్తిగా అంటుకుపోతాయి. తర్వాత మన ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ దారాన్ని కూడా నెమ్మదిగా ఒక చిన్న సీజర్ సాయంతో కానీ ఏదైనా కట్టర్ సాయంతో కానీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పైన కొంచెం గ్లూ పెట్టుకోవాలి. గ్లూ పెట్టేసుకుంటే ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా కానీ మొత్తం కూడా అంటుకుపోతుంది. దీన్ని కూడా ఆరడానికి కాసేపు పక్కన ఉంచాలి. వెంటనే మనం వాడడానికి లేదు. వెంటనే ముట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనం దీని మీద వర్క్ చేద్దామంటే అది ఊడిపోతుంది కాబట్టి కొంచెం పక్కన పెట్టుకొని కాసేపు ఒక 10-15 నిమిషాలు దాన్ని బాగా ఆరనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. సరే, నేను ముందుగా చేసి పెట్టుకున్నాను. ఆ బ్యాంగిల్ కూడా ఆరిపోయింది. ఇలా ఆరిపోయిన తర్వాత మనం ఇప్పుడు వర్క్ చేసుకుందామండి. దీనిపైన మనం కుందన్ వర్క్ మనకి ఇష్టమైన పద్ధతిలో కుందన్ వర్క్ చేసుకోవచ్చు. నేను చేసే వాటికి ఇక్కడ నేను 3 రకాల కుందన్స్ వాడుతున్నాను. స్క్వేర్ ఒకటి, ఐ షేప్ ఒకటి, రౌండ్ షేప్ కుందన్స్ ముందుగా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందామండి. ఏదైనా ఒక చోట ముందుగా మొదలు పెట్టుకొని ముందుగా నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నాను. ఆ గ్లూ పెట్టుకొని మనం ఎక్కడైతే ఏం డిజైన్ అనుకుంటున్నామో ముందుగా మనం ఊహించుకోవాలి. మనం ఏ డిజైన్ చేసుకోవాలనుకొని ముందుగా మనం ఒక డాట్ కానీ ఒక డాట్ పెట్టుకోవాలి. లేదా ఏదనుకుంటే అది మనం దానికి ముందుగా మనం గ్లూతో అక్కడ స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని పెట్టుకోవాలి. ముందే మనం అనుకోవాలి. లేదంటే మనం తీరా అక్కడ పెట్టుకున్న తర్వాత ఏది పడుతుంది పెట్టడానికి లేదు కాబట్టి ఒక చోట మనం స్క్వేర్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఒక రౌండ్ పెట్టుకున్నాను. ఇప్పుడు దానిపైన నేను స్క్వేర్ పెడుతున్నాను. ఈ పెన్ సాయంతో గ్లూ పెన్ సాయంతో నేను ఈ విధంగా ఆ స్క్వేర్ వైట్ స్టోన్ని పెట్టుకుంటున్నాను. అవుట్ సైడ్ మనకు గోల్డ్ ఫ్రేమ్ ఉంటుందండి. దీనికి ఈ కుందన్స్కి గోల్డ్ ఫ్రేమ్ ఉన్నట్టువైతే క్లిప్ స్టోన్స్ అంటారు వీటిని. ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. గ్లాస్ లుక్లో వస్తాయండి. చాలా బాగుంటాయి. తర్వాత నేను ఇప్పుడు ఐ షేప్లో ఉన్నటువంటి పింక్ కలర్ ఉన్నటువంటి కుందని తీసుకుంటున్నాను. లైట్ పింక్లో ఉన్నటువంటి ఐ షేప్ కుందని తీసుకుంటున్నాను. దాన్ని ఇలాగా నేను ఒక ఫ్లవర్ షేప్లో ఒక 4 పెటల్స్ ఉన్నటువంటి ఫ్లవర్ షేప్ లోపల అంటించుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను ఇంటూ షేప్లో గ్లూ పెట్టుకోవడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసుంటారు. నేను ఇంటూ షేప్లో పెట్టుకున్నాను. ఒకవేళ ఎక్కడైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒకసారి గ్లూ పెట్టుకొని మనం అంటించుకోవాలి. ఇది కూడా చాలా జాగ్రత్తగా అంటించుకోవాలండి. మనం ఇప్పుడే సరిగ్గా పెట్టుకోవాలి. లేదా ఆరిపోయిన తర్వాత మనం ఏం చేయలేము దాన్ని. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా సైడ్ కట్ ఇటున్నాను. ఇక్కడ ఒక పిన్ సాయంతో కానీ ఎవరికి అందుబాటులో ఎలా వీలైతే అలా నేనైతే ఒక గుండు పిన్ సాయంతో దాన్ని సెట్ చేసుకుంటున్నాను. లేదా పెన్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే చేత్తో కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. నాకు మాత్రం ఇది అనుకూలంగా అనిపిస్తుంది కాబట్టి నేను గుండు పిన్ సాయంతో ఆ డిజైన్ కొంచెం సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని ఒక్కసారి మన వేలుతో కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి
మళ్ళీ నెక్స్ట్ డిజైన్కి కంటిన్యూగా వెళ్ళిపోదామండి. సేమ్ అలాగే దాని కింద కూడా మళ్ళీ ఒక డాట్ పెట్టుకొని ఒక స్క్వేర్ కుందన్ పెట్టుకుందాము. దానికోసం కొద్దిగా డాట్ పెట్టుకున్నాను, మళ్ళీ కుందన్ పెట్టేసుకుందామండి. ఇలా జాగ్రత్తగా ఆ కుందన్ని తీసుకొని దానిపైన అంటించుకోవాలి. గ్లూ కూడా మరి ఎక్కువ పెట్టినాం అనుకోండి జారిపోతుంది, కొంచెం తక్కువగా పెట్టినాం అనుకోండి అసలు అంటుకోదు. అందుకే ఎంత అవసరమో దానికి సైజు తగ్గట్టుగా మనం పెట్టుకొని నెమ్మదిగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఒక 2-3 పెట్టేంత వరకు కొంచెం ఉంటుంది, కానీ తర్వాత మనం చేస్తూ పోతుంటే అలవాటు అయిపోతుంది. కొత్త వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనం రెగ్యులర్గా చేస్తుంటే అలవాటు అయిపోతుంది. దాని కింద మళ్ళీ ఇప్పట్లాగానే సేమ్ ఇంటూ షేప్లో లేదా ఇటు 4 డాట్స్ కూడా క్రాస్లో పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఇలా పెడుతున్నాను. పెట్టుకొని వీటి మీద మళ్ళీ సేమ్ అదే పింక్ కలరు కుందన్స్ను, లైట్ పింక్లో ఉన్న కుందన్స్ని మళ్ళీ అంటించుకుందాము. ఇలాగే మనం కంటిన్యూగా వెళ్ళిపోవాలండి. ఇలా ఒక 1 మినిట్ తర్వాత మనం మిగతా ముందు అంటించుకున్న వాటిని కూడా కొద్దిగా నొక్కుకోవాలి. చేత్తో నొక్కుంటే అసలు ఊడిపోకుండా ఉంటాయి. ఇలాగ చూడండి, ఈ పెన్ సాయంతో ఈ నిజానికి చేతి కంటే కూడా ఈ గమ్ పెన్ బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి కుందన్స్ పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఉంటే మాత్రం చాలా ఈజీగా ఇలాంటి కుందన్స్ అంటు పెట్టుకోవచ్చు. మనం పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. చేత్తో పెడుతుంటే మనం పెట్టలేము, ఇంకా దేంతోనైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఈ గ్లూ పెన్ చాలా ఉపయోగపడుతుంది. నాకైతే ఈ గ్లూ పెన్ వాడడం వల్ల చాలా ఈజీ అనిపిస్తుంది డిజైన్ చేయడం అనేది. సేమ్ మళ్ళీ కంటిన్యూషన్ అలాగే అండి. ఇలాగే అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి సీరియల్గా. ఇదే పద్ధతిలోగా మనం ఒక స్క్వేర్ని తర్వాత ఒక 4 ఐ కుందన్స్ని, ఐ షేప్లో ఉన్న కుందన్స్ని ఇలా కంటిన్యూగా పెట్టుకుంటూ మనం పూర్తిగా బ్యాంగిల్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కొంచెం ఆరనివ్వాలి. కొద్దిగా ఆరిన తర్వాత మనం ఇప్పుడు 4 పెటల్స్ పెట్టినటువంటి ఫ్లవర్ మీద ఒక చిన్న రౌండ్ షేప్ ఉన్నట్టు కుందన్ పెట్టుకోవాలండి, వైట్ కుందన్. దానికోసం అని చెప్పేసి కొంచెం ఆరనిచ్చాను. లేదనుకోండి మనం తడి మీద వెంటనే పెడితే మనకు దాంతోపాటు ఇది సరిగ్గా అతుక్కోదు, కాబట్టి కొంచెం ఆరిన తర్వాత నేను ఇప్పుడు రౌండ్ షేప్ కుందన్స్ని ఇలాగ మొత్తం అంటించుకోవాలండి. ఎక్కడైతే 4 పెటల్స్ ఉన్నాయో అక్కడ మనం మొత్తం ఆ గ్యాప్లో అంతా కూడా ఈ స్టోన్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇంకా చూడడానికి డిజైన్ చాలా బాగుంటుంది. నిజానికి ఈ గ్లూ కంటే కూడా మనం B7000 గ్లూ ఉంటుంది, అది పెడితే ఇంకా బాగుంటుందండి. నేను మీకు ఇప్పుడు పెట్టలేదు, అది పెట్టకుండా డైరెక్ట్ ఇదే పెట్టి చూపిస్తున్నాను. కానీ ఏం కాదు, అంత తొందరగా ఏమైనా మధ్యలో కింద గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో గ్లూ వెళ్ళిపోతుంది కాబట్టి ఏం ఊడదు. లేదంటే కుందన్ పైన మనం పెట్టేటప్పుడు మాత్రం ఆ గ్లూ వాడితే ఇంకా బాగుంటుంది. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఎంత బాగుంది చూడండి. బ్యాంగిల్ చాలా సూపర్గా ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇది చేయడం కూడా చాలా ఈజీగా, చాలా సింపుల్ డిజైన్ మీకు చూపిస్తున్నాను నేను. చాలా ఈజీగా అయిపోయిందండి ఈ డిజైన్ అయితే. మనం చూస్తున్నాం కానీ డిజైన్ అంతా కూడా రెడీ అయిపోయింది. తర్వాత కొద్దిగా మనం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు అంటే ఆరిపోకముందు కొంచెం ఒకసారి చేతితో ఒత్తుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. నిజానికి ఇలా కింద పెట్టొద్దని, కింద పెడితే డిజైన్తో డిస్టర్బ్ అయిపోతుంది. మనం ఏదైనా ఒక స్కేల్కి కానీ ఒక రౌండ్గా ఉన్నటువంటి దేనికన్నా ఒక దానికి మనం ఇట్లా మనం హ్యాండ్ చేతికి ఎలా వేసుకున్నామో అలాగా చేసి హ్యాండ్ చేసి పక్కన పెట్టుకోవాలని నేను ఇప్పుడు మామూలుగా పెట్టి చూపించాను. ఇప్పుడు నేను చేతికి వేసుకుంటాను. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా, సూపర్గా వచ్చిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను.